తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిన కులగణన అస్తవ్యస్తంగా జరిగిందని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత ఆరోపించారు. కామారెడ్డిలో శనివారం నిర్వహించిన బీసీ సంఘాల రౌండ్ టేబుల్ సమావేశంలో ఆమె పాల్గొని వ్యాఖ్యలు చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న వివిధ కుల సంఘాలు పాల్గొన్న ఈ సమావేశంలో ఆమె మాట్లాడుతూ కులగణనలో బీసీ జనాభా తగ్గించారని అన్నారు. రాష్ట్రంలో కుల వృత్తుల వారి పరిస్థితి దయనీయంగా మారిందన్నారు. రాష్ట్రం వస్తే అన్ని వర్గాలు అభివృద్ధి చెందుతాయని ఆశించామే. ఈ క్రమంలోనే బీఆర్ఎస్ ప్రభుత్వం 10 ఏళ్ల కాలంలో బీసీల కుల వృత్తులకు అధిక ప్రాధాన్యం ఇచ్చామని, ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వంలో ఆ పరిస్థితి లేదని అన్నారు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంలో బీసీలకు రాజకీయంగా ప్రాధాన్యత, కుల వృత్తులకు పెద్దపీట వేశామని, రాజ్యసభ ఎమ్మెల్సీ, కార్పొరేషన్ వంటి నామినేటెడ్ పోస్టుల్లో బీసీలకు అవకాశం ఇచ్చామని గుర్తు చేశారు. అలాగే ఓయూవీసీ అడ్వకేట్ జనరల్, ఇంటెలిజెన్స్ ఆఫీసర్ను కూడా బీసీలకు కేసీఆర్ అవకాశం ఇచ్చినట్లు గుర్తు చేశారు. రాజకీయంగా, విద్యాపరంగా, ఉద్యోగాల పరంగా రిజర్వేషన్లు రావాలని తాము డిమాండ్ చేస్తున్నామని, తమ ఒత్తిడి కారణంగానే కాంగ్రెస్ ప్రభుత్వం 3 బిల్లులను ప్రవేశపెట్టినట్లు కవిత గుర్తు చేశారు. అలాగే కులగణనలో చేసిన లెక్కలను గ్రామ పంచాయతీలకు అంటించాలని, జనాభా లెక్కలను అసెంబ్లీలో పెట్టాలని, డెడికేషన్ కమిటీ ఇచ్చిన రిపోర్ట్ను పబ్లిక్ ముందు పెట్టాలని, అసెంబ్లీలో ప్రవేశపెట్టిన బిల్లు ప్రస్తుత పరిస్థితిని తెలియజేయాలని కామారెడ్డి బీసీ సంఘాల రౌండ్ టేబుల్ సమావేశం ద్వారా ఎమ్మెల్సీ కవిత డిమాండ్ చేశారు. ఇక ఏదో అయిపోతుందేమో అనేటటువంటి విధంగా వీళ్ళందరూ కూడా మభ్యపెట్టేటటువంటి ప్రయత్నం చేస్తే మరి ప్రజలు పోని వీళ్ళకు ఒక అవకాశం ఇచ్చి చూద్దామని అనుకున్నారు. ఇవాళ కూడా నేను ఒకటే మాట మాట్లాడుతున్నా, రాజకీయాల్లో గెలుపోటములు ఉంటాయి. ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నది, మీకు ఒక అవకాశం ఇచ్చింది చరిత్ర అవకాశం ఇచ్చినప్పుడు చరిత్రలో నిలబడిపోయేటటువంటి పనులు చేయాలి, కానీ చరిత్రహీనులుగా మిగలొద్దు. ఇవాళ కాంగ్రెస్ పార్టీ చెప్పినట్టుగా 42% రిజర్వేషన్ ఇస్తే చరిత్రలో నిలబడిపోతారు, లేకపోతే మాత్రం చరిత్రహీనులుగా మిగిలిపోతారు. ఇవాళ కాంగ్రెస్ పార్టీ పెద్దలందరిని ఒకటే డిమాండ్ చేస్తున్నాం, మేం పోరాటాలు చేస్తే వచ్చిన ఒక్క రోజు నుంచి, మొదటి రోజు నుంచి మొదలు పెడితే మీ వెంట పడితే ఇవాళ మీరు అసెంబ్లీలో, మండలిలో బిల్లు పాస్ చేసిండ్రు. కానీ చేతులు దులుపుకోకండి దయచేసి. ఏ చోటే బాయ్ బడే బాయ్కో దేదియే. మరి బడే బాయ్ ఏమన్నా వేసుకొని మాకు సంబంధం లేదన్నట్టుగా ఉంటే మాత్రం కుదరదు.